హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జాబ్ పాఠశాల. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఏమైనా వీడియోస్ చేస్తే అప్డేట్స్ వస్తాయి. ఈరోజు మనం ఈ వీడియోలో బిలో అజెండా గురించి డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాము. అజెండా ఏమిటంటే జావా సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, జావా సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, జావా ఇన్స్టాలేషన్ ఎన్ని టైప్స్గా ఇన్స్టాల్ చేయొచ్చు, ఇన్స్టాలేషన్ సాఫ్ట్వేర్ కరెక్ట్గా ఇన్స్టాల్ అయిందా లేదా, టెంపరీ పాత్ ఎలా సెట్ చేయాలి, పర్మనెంట్ పాత్ ఎలా సెట్ చేయాలి అనేది డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియోలో నేను జావా వర్షన్ జేడీకే 21 అండ్ జేడీకే 23 ఎలా డౌన్లోడ్ చేయాలో డీటెయిల్గా చెప్తాను. అదర్ ఓల్డర్ వర్షన్స్ కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అయ్యి డౌన్లోడ్ చేయొచ్చు. ఫస్ట్ ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి ఒరాకిల్ అని టైప్ చేయండి. నా సిస్టంలో క్రోమ్ బ్రౌజర్ ఉంది కాబట్టి నేను క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ అయ్యాక మీరు ఒరాకిల్ అని టైప్ చేయాలి. ఎందుకంటే మనం జావాని డౌన్లోడ్ చేయాలనుకుంటాం. జావా అనేది ఒరాకిల్ ఒక ప్రోడక్ట్ కాబట్టి ఒరాకిల్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేయాలి కాబట్టి ఒరాకిల్ అని టైప్ చేయండి. టైప్ చేశాక ఫస్ట్ లింక్ని క్లిక్ చేయండి. తరువాత ప్రోడక్ట్ లింక్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఒరాకిల్ ఒక ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా చూపిస్తుంది. జావా కూడా ఒరాకిల్ ఒక ప్రోడక్ట్. ఒరాకిల్ డేటాబేస్, MySQL, లైనెక్స్, NoSQL, ఆన్ ప్రిమిసెస్ అప్లికేషన్స్ ఇవన్నీ ఒరాకిల్ ఒక ప్రోడక్ట్స్. ఈ వీడియోలో మనము జావా సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ జావా లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకు పేజ్ ఇలా లోడ్ అవుతుంది. మనము జావాని డౌన్లోడ్ చేయాలి కాబట్టి డౌన్లోడ్ జావా అనే బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఇలా చూపిస్తుంది. జావా 23, జావా 21 అండ్ ఎర్లియర్ వర్షన్స్ అవైలబుల్ నౌ అని ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ జావా 23, 21ని మనం డైరెక్ట్గా డౌన్లోడ్ చేయొచ్చు. ఎటువంటి అకౌంట్ క్రియేట్ చేయడం కానీ, సైన్ ఇన్ కానీ ఏమీ లేకుండా క్రియేట్ చేయొచ్చు. కానీ ఎర్లీ వర్షన్స్ డౌన్లోడ్ చేయాలి అనుకుంటే మన కంపల్సరీ ఒరాకిల్ అకౌంట్ ఉండాలి. ఆల్రెడీ ఉంటే దాంతో లాగిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. లేకపోతే కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సింపుల్గా మీరు ఒక ఈమెయిల్ యూస్ చేసుకొని అకౌంట్ మీ బేసిక్ ఇన్ఫర్మేషన్, నేము, డీటెయిల్స్ అవన్నీ ఫిల్ చేసుకొని అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మీరు ఓల్డర్ వర్షన్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ లేటెస్ట్ వర్షన్కి మనము లాగిన్ కాకుండా కూడా మనం డౌన్లోడ్ చేయొచ్చు. ఈ వీడియోలో నేను జేడీకే 23ని ఈఎక్సీ ఫార్మెట్లో డౌన్లోడ్ చేసి ఎలా ఇన్స్టాల్ చేయాలి, జేడీకే 21ని ఆర్కే ఫార్మెట్లో ఎలా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలి అనేది డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు జేడీకే 23ని ఎక్సీ ఫార్మెట్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే స్క్రోల్ చేసాము అంటే ఇక్కడ మనకు 3 ట్యాబ్స్ ఉంటాయి. లైనెక్సా, మ్యాక్ ఓఎస్ఆ, విండోస్ ఓఎస్ఆ. అంటే ఈ ఓఎస్లో ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటున్నాము ఆ లింక్ ఆ ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. నేను విండోస్లో ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను కాబట్టి విండోస్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఈఎక్సీ ఫార్మెట్లో డౌన్లోడ్ చేయాలంటే ఈ లింక్, ఆర్కే ఫార్మెట్లో డౌన్లోడ్ చేయాలంటే ఈ లింక్ క్లిక్ చేయాల్సి వస్తుంది. నేను జేడీకే 23 ఈఎక్సీ ఫార్మెట్లో డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఈ లింక్ని క్లిక్ చేసేది. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు చూసామంటే ఆటోమేటిక్గా ఇది డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు జాడీకే 21ని జేడీకే 21 ఆ జావా 21ని మనము ఆర్కే ఫార్మెట్లో డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలనుకున్నాం కదా, కాబట్టి అది కూడా డౌన్లోడ్ చేసుకుంటాం. నేను విండోస్ ఓఎస్ కాబట్టి విండోస్ ట్యాబ్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మనము ఆర్కే ఫైల్ని డౌన్లోడ్ చేయాలి కాబట్టి ఈ లింక్ని క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఆ ఫైల్ కూడా మనకు డౌన్లోడ్ అవుతుంది. వన్స్ డౌన్లోడ్ అయ్యాక ఆ పాత్కి వెళ్ళాలి. ఇప్పుడు మనము జేడీకే 23 ఈఎక్సీ ఫార్మెట్లో ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ అన్న క్లిక్ చేయండి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. లేకపోతే డబుల్
క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అది మీకు ఒక పాపప్ డిస్‌ప్లే అవుతది. డిస్‌ప్లే అయినాక యెస్ అని క్లిక్ చేయండి. ఆ పాపప్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. వచ్చాక ఇటు పాపప్ వచ్చాక యెస్ అని క్లిక్ చేయండి. యెస్ అని క్లిక్ చేశాక అది నెక్స్ట్ ఏం స్టెప్ చేయాలో చూపిస్తది. ఆ స్టెప్స్‌ని ఫాలో అవ్వండి. ప్రిపేరింగ్ టు ఇన్‌స్టాల్ అని ఉంది కదా! నెక్స్ట్ వెల్కమ్ టు ఇన్‌స్టాలేషన్ విజార్డ్ ఫర్ జావా ఎస్సీ డెవలప్‌మెంట్ కిట్ 23 అని ఉంది. ఇక్కడ నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఈ జేడీకే 23 అనేది మన కంప్యూటర్‌లో ఏ డ్రైవ్‌లో ఏ పాత్ ఏ లొకేషన్‌లో ఇన్‌స్టాల్ చేయాలో అది చూపిస్తది. బై డిఫాల్ట్ సి ప్రోగ్రామ్ ఫైల్స్ జావా జేడీకే -23 ఈ పాత్‌లో ఇన్‌స్టాల్ అవుతది. మనకొద్దనుకుంటే ఇక్కడ చేంజ్ బటన్ మీద క్లిక్ చేసి మనము పాత్ చేంజ్ చేయొచ్చు. నేను ఈ పాత్‌లోనే ఇన్‌స్టాల్ చేస్తున్నాను కాబట్టి నెక్స్ట్ బటన్ క్లిక్ చేశా. నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే అది ఇన్‌స్టాలేషన్ స్టార్ట్ అయింది. ఇన్‌స్టాలేషన్ అయ్యాక మనకు డిస్‌ప్లే అవుతది. ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అనేసి. అంతవరకు మనము వెయిట్ చేయాల్సొస్తది. ఇక్కడ ఆల్రెడీ సెట్ అయింది కాబట్టి ఇన్‌స్టాలేషన్ కంప్లీటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని ఉంది. ఇక్కడ క్లోజ్ చేయండి. క్లోజ్ చేశాక మనకి ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక ఇన్‌స్టాలేషన్ కరెక్ట్‌గా అయిందా లేదా అని ఎలా చెక్ చేయాలంటే 2 వేస్‌లో చూడొచ్చు. ఫస్ట్ వే వచ్చి సి మీ డ్రైవ్‌కి వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ ఫైల్స్ క్లిక్ చేస్తే ఇక్కడ జావా అని ఉంటది. ఈ జావాని క్లిక్ చేస్తే ఇక్కడ జేడీకే -23 అని డిస్‌ప్లే అనే ఫోల్డర్ క్రియేట్ అయ్యుంటే ప్రాపర్‌గా ఇన్‌స్టాల్ అయినట్లు. ఇంకొక వే ఏమి అంటే ఇక్కడ మనకు సిస్టమ్ లోపల ఇన్‌స్టాల్డ్ యాప్స్‌కి వెళ్ళాలి. ఇన్‌స్టాల్ యాప్స్‌కి వెళ్ళి మన జావా జేడీకే 23 ఇన్‌స్టాల్ అయిందా లేదో చూడాలి. ఇక్కడ ఇన్‌స్టాల్డ్ యాప్స్ క్లిక్ చేస్తే అది మన ల్యాప్‌టాప్‌లో ఏ ఏ యాప్స్ ఇన్‌స్టాల్ అయిందో అవన్నీ మనకు చూపిస్తది. ఇక్కడ మీరు సెర్చ్ యాప్స్‌లో జావా అని టైప్ చేయండి. జావా అని టైప్ చేస్తే మనకు ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశాం కాబట్టి జేడీకే అని చూపించాలి. ఇక్కడ జావా టీఎంఎస్సి డెవలప్‌మెంట్ కిట్ 23.0.1 64 బిట్ అని చూపిస్తుంది కాబట్టి జావా ప్రాపర్‌గా ఇన్‌స్టాల్ అయినట్లు. ఇప్పుడు మనము టెంపరరీ పాత్ అంటే ఏంది? పర్మనెంట్ పాత్ అంటే ఏంది? అసలు పాత్ ఎందుకు సెట్ చేయాలో చూద్దాం. పాత్ ఎందుకు సెట్ చేయాలో చూద్దాం ముందు ఫస్ట్ ఆల్రెడీ మనం జేడీకేని ఇన్‌స్టాల్ చేసుకున్నాం. కానీ ఓఎస్‌కి జావా ఏ ప్లేస్‌లో ఇన్‌స్టాల్ అయింది? ఎలా తెలుస్తది? తెలీదు. ఓఎస్‌కి మనం చెప్పాలి. పలానా డైరెక్టరీలో, పలానా ప్లేస్‌లో ఇన్‌స్టాల్ అయ్యింది అని దాన్ని పాత్ అంటాం చెప్పడాన్ని. ఈ పాత్ వచ్చి 2 వేస్‌లో సెట్ చేసుకోవచ్చు. ఒకటి టెంపరరీ పాత్, ఇంకోటి పర్మనెంట్ పాత్. జేడీకే 17 ఆన్వర్డ్స్ ఈ జావా ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్‌లోని జావా పాత్‌ని సెట్ చేస్తుంది. బిఫోర్ జేడీకే 7లో ఆ పాత్ సెట్ చేయదు. ఇప్పుడు మన కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి జావా హైఫన్ వర్షన్ అని చూపిస్తే మన జేడీకే 23 ఇన్‌స్టాల్ చేశాం కాబట్టి ఆల్రెడీ ఇన్‌స్టాలేషన్ పాత్‌లో పాత్ సెట్ అయింది కాబట్టి మనకు వర్షన్ చూపిస్తది. అదే జేడీకే 17 ముందు మనకు చూపించదు. జావా హైఫన్ వర్షన్ 23 అని చూపించింది. అదే జేడీకే 17లో చూపించదు. ఇప్పుడు మనము పాత్ ఎలా సెట్ చేసింది ఇన్‌స్టాలేషన్ పాత్‌లో ఎలా ఇది జేడీకే 23 అనేది ఈ విండోస్ ఓఎస్‌కి వచ్చిందో చూద్దాం. ఫస్ట్ ఎన్రోల్‌మెంట్ ఓపెన్ చేసి మనము యాడ్ ఇన్‌స్టాల్ చేసిందో చూద్దాం. ఇక్కడ ఎడిట్ సిస్టమ్ ఎన్రోల్‌మెంట్ వేరియబుల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎన్రోల్‌మెంట్ వేరియబుల్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ సిస్టమ్ వేరియబుల్స్‌లో పాత్ అని ఉంటది. ఇక్కడ పాత్ మీద ఏది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సెట్ చేసాను చూడండి. సిలో ప్రోగ్రామ్ ఫైల్స్‌లో కామన్ ఫైల్స్ ఒరాకిల్ జావా పాత్ అనేసి. ఇది మనకు జేడీకే ఇన్‌స్టాలేషన్ పాత్‌లో ఆటోమేటిక్‌గా సెట్ చేసింది. కానీ ఈ ఫైల్ పాత్‌లో మనకు జావా మొత్తం సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ లేదు కాబట్టి ఇది మనం డిలీట్ చేసేస్తాం. డిలీట్ చేసి ప్రాపర్‌గా ఎక్కడైతే సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ అయిందో అక్కడ మనం సెట్ చేసుకుందాం మాన్యువల్‌గా.
ఇప్పుడు నేను ఈ పాత్ని డిలీట్ చేసాను. డిలీట్ చేసి ఓకే కొట్టాను, అప్లై చేశాను. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాను. న్యూ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి జావా ఐఫన్ వర్షన్ అని చెప్తే ఇట్ ఈస్ నాట్ యాన్ రికగ్నైజ్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ అని చూపిస్తుంది. ఎందుకంటే పాత్ అనేది మన జావా ఎక్కడుందో మనం ఓఎస్కి చెప్పలేదు కాబట్టి దానికి తెలియదు, ఇలా చూపిస్తుంది. దీనికి ఏం చేస్తామంటే మనము పాత్ అనేది 2 వేస్గా సెట్ చేయొచ్చు. ఒకటి వచ్చి టెంపరీ పాత్, ఇంకోటి వచ్చి పర్మనెంట్ పాత్. టెంపరీ పాత్ ఎలా సెట్ చేస్తాము అంటే ఫస్ట్ ఈ బిన్ ఫోల్డర్ వరకు కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక కమాండ్ ప్రాంప్ట్లో సెట్ పాత్ ఈక్వల్ టు అని టైప్ చేయండి. టైప్ చేశాక ఇప్పుడు జావా ఐఫన్ వర్షన్ అని చూపిస్తే ఇలా వచ్చింది. ఇది టెంపరీ పాత్ సెట్ చేయకముందు జావా ఇస్ నాట్ రికగ్నైజ్డ్ అండ్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కమాండ్ వచ్చింది. ఇప్పుడు సెట్ పాత్ అనేసి ఆ పాత్ ఇచ్చామంటే అది రికగ్నైజ్ చేసింది. అదే ఇప్పుడు నేను కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ చేసి ఇంకోసారి న్యూ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఇప్పుడు జావా ఐఫన్ వర్షన్ అని టైప్ చేస్తే సేమ్ మనకు ఇట్స్ నాట్ యాన్ రికగ్నైజ్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ అని వస్తుంది. ఎందుకంటే టెంపరీ పాత్ ఆ కమాండ్ ప్రాంప్ట్ వరకు అవైలబుల్ ఉంటుంది, కానీ గ్లోబల్గా అవైలబుల్ ఉండదు. మళ్ళీ మనం సెట్ చేసుకోవాలంటే టెంపరీ పాత్ సెట్ పాత్ ఈక్వల్ టు అనేసి మనకు ఆ లొకేషన్ ఇచ్చి సెట్ చేసుకుంటే ఇప్పుడు సెట్ అయింది. ఈ పాత్ అనేది ఈ కమాండ్ ప్రాంప్ట్ వరకే విజిబుల్ ఉంటుంది. ఇప్పుడు జావా ఐఫన్ వర్షన్ అని కొట్టాము అంటే మనకు జావా 23 అనేది మనకు చూపిస్తుంది. కానీ ఇది క్లోజ్ చేశాక గ్లోబల్గా అవైలబుల్ ఉండదు. కానీ గ్లోబల్గా పర్మనెంట్గా మనకు సెట్ చేయాలంటే మనం ఏం చేయాలి అంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్కి వెళ్ళి మన పాత్లో సెట్ చేయాలి. ఫస్ట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లోకి వెళ్ళి ఏ సిస్టమ్ వేరియబుల్స్లో జావా హోమ్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ మనము బ్రౌజ్ చేసి లేకపోతే ఆ పాత్ ఇచ్చి ఓకే కొడతాం. ఓకే కొట్టాం. ఇప్పుడు జావా హోమ్ సెట్ చేసాం. ఆ జావా హోమ్ ప్రాపర్గా సెట్ అయిందా లేదా అనుకుంటే ఎకో పర్సంటేజ్ జావా హోమ్ అని టైప్ చేయండి. ప్రాపర్గా సెట్ చేస్తే అది ఏ పాత్ సెట్ చేసామో అది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎత్తుకొని మన పాత్లో సెట్ చేయాలి. అది ఎలా సెట్ చేస్తాము అంటే ఎన్విరాన్మెంట్ ఓపెన్ చేసి సిస్టమ్ వేరియబుల్స్ మీద క్లిక్ చేసి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఇక్కడ పాత్ ఉంటుంది. ఈ పాత్ మీద 8 మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక న్యూ మీద క్లిక్ చేసి పర్సంటైల్ జావా హోమ్ జావా అండర్స్కోర్ హోమ్ మళ్ళీ పర్సంటైల్ పెట్టి ఓకే క్లిక్ చేసి ఇప్పుడు న్యూ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు గ్లోబల్గా మనం పాత్ సెట్ చేసాం కాబట్టి ఇప్పుడు జావా ఐఫన్ వర్షన్ అని చేస్తే మనకు ఏ వర్షన్ మనం సెట్ చేసామో అది ఓఎస్ రికగ్నైజ్ చేసి ఆ వర్షన్ చూపిస్తుంది జావా 23ని. ఇప్పుడు జావా 23ని ఈఎక్సీ ఫార్మేట్లో ఎలా ఇన్స్టాల్ చేసాలో చూసాం కాబట్టి ఇప్పుడు జావా 21ని ఆర్కే ఫార్మేట్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న ఆర్కే ఫైల్కి వెళ్ళి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి.
ఎక్స్ట్రాక్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. వన్స్ ఎక్స్ట్రాక్ట్ అయ్యాక ఏం చేయాలి అంటే దాన్ని ఎత్తుకొని పోయేసి మనము పాత్రలో అప్డేట్ చేయాలి. ఇక్కడ ఇన్‌స్టాలేషన్ ఏముండదు. జస్ట్ ఆల్రెడీ బైనరీ ఉంటది కాబట్టి ఆ పాత్ ఎత్తుకొని పోయేసి ఓఎస్‌లో ఈ సాఫ్ట్‌వేర్ ఎక్కడుంది అనేసి మనం అప్డేట్ చేయాలి. ఆల్రెడీ ఇది ఎక్స్ట్రాక్ట్ అయింది. ఎక్స్ట్రాక్ట్ అయ్యాక మనము జేడీకే 21 ఉంది కదా! ఇక్కడ బిన్ ఫోల్డర్ వరకు మనం తీసుకొని పోయేసి జావా పాత్‌లో అప్డేట్ చేయాల్సొస్తది. మనం ఎన్విరాన్మెంట్ ఓపెన్ చేసుకొనేసి ఆల్రెడీ జావా హోమ్‌లో మనము ఇంతకుముందు ఏం చేసాము? జేడీకే 23ని అప్డేట్ చేసాం. ఇప్పుడు ఆ ప్లేస్ బదులు మనము 21 రిలేటెడ్ థింగ్స్ అప్డేట్ చేస్తాం. ఆల్రెడీ పాత్‌లో జావా హోమ్ అనేది మనము జావా హోమ్ అని పెట్టాం కాబట్టి పాత్‌లో బై డిఫాల్ట్ జావా హోమ్‌లో ఏం పెట్టామో ఆ సాఫ్ట్‌వేర్ అప్డేట్ అవుతుంది. ఇప్పుడు ఓకే కొట్టాను. ఓకే కొట్టాను. ఇప్పుడు న్యూ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి జావా -వర్షన్ అని టైప్ చేస్తే మనకు జేడీకే 21 అని డిస్ప్లే అవ్వాలి. 21 అని. ఇలా మనము టెంపరరీ పాత్, పర్మనెంట్ పాత్ అనేసి మన జావాలో సెట్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి.